గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన భూ బాధితులకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి అధికారులు చుట్టూ తిరిగినా ఇప్పటి వరకు పరిహారం అందలేదన్నారు. రావాల్సిన పరిహారాన్ని త్వరగా అందించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్న బాధితులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. హైవే 163లో కూడా భూములు కోల్పోతున్నటువంటి బాధితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా తమ గోడైతే వినిపించేదో తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులైన జిల్లా అధికారులు అయితే కోరినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర 163 నేషనల్ హైవేలో భూములు కోల్పోతున్నటువంటి బాధితులు ఉన్నారు. వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ సమస్య ఏంటనే విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం మీరు రావడం జరిగింది, ప్రధాన సమస్య ఏంటి? నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించినటువంటి ఒక 12 గ్రామాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వందలాది మంది రైతులు ఉన్నారు, నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు. మరి ఆర్బిట్రేషన్ ఫస్ట్లో కొత్తలో మరి రైతులకు సంబంధించినటువంటి ఎకరాన 9 లక్షల నుండి 10 లక్షల లోపు ఫస్ట్ నోటిఫికేషన్ వారికి, ఆ సెకండ్ నోటిఫికేషన్ వారికి రావడం జరిగింది. ఫస్ట్ నోటిఫికేషన్ వారికి 5 లక్షల నుండి 6 లక్షల లోపు రావడం జరిగింది. వీటికి సంబంధించి అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఆర్బిట్రేషన్కి సంబంధించినటువంటి మేము ఆర్బిట్రేషన్ పెట్టుకుంటే రైతులకు ఎకరాన 20,80,000 రూపాయలు మరి సెకండ్ ఆర్బిట్రేషన్ వారికి ఇస్తా అని చెప్పడం జరిగింది. మొదటి ఆర్బిట్రేషన్ వారికి మొదటి నోటిఫికేషన్ వారికి 20,60,000 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి చెప్పంగానే మేము ఆర్బిట్రేషన్ పెట్టుకొని మాకు ఆయన చెప్పినటువంటి అమౌంట్ పూర్తిగా రాలేదు. 18 లక్షల నుండి 19 లక్షల లోపే మాకు మరి ఆర్బిట్రేషన్ డబ్బులు రావడం జరిగింది. మరి తక్కువ వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన విషయమై ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కలవడం జరిగింది. మరి మాకు ఆర్బిట్రేషన్ డబ్బులు వచ్చి సంవత్సరం గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా మాకు సంబంధించినటువంటి తక్కువ వచ్చినటువంటి మరి ఆర్బిట్రేషన్ డబ్బులు ఇప్పటి వరకు కూడా రాలేదు. మరి మాకంటే ఎంకేసీరీ 2 ఆర్బిట్రేషన్ పెట్టుకున్న వారికి కూడా 20,80,000 పైనే వచ్చింది. మాకు తక్కువ వచ్చినటువంటి అమౌంట్ కూడా ఇప్పించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 10-15 రోజులలో ఈ సమస్యను పరిష్కరించి ఖచ్చితంగా రైతులందరికీ ఆర్బిట్రేషన్ డబ్బులు ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. త్వరగా దీన్ని పరిష్కరించాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాం. మాకు ఫస్ట్ ఆర్బిట్రేషన్లో 20,60,000 ఇస్తా అని చెప్పారు. కానీ 18 లక్షల కొంతమందికి, 19 కొంతమందికి పడ్డాయి. ఆ మిగతా డబ్బులు కూడా రావాలని దాదాపుగా ఒక సంవత్సరం నుంచి కలెక్టర్ గారిని పెట్టుకుంటున్నాం. ఈరోజు కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇందులో భాగంగా ఒక 4 రోజుల లోపల మీకు పూర్తి డబ్బులు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంటే మరి ఒకవేళ ఇట్లా ఇప్పటికే సంవత్సరం అవుతుంది, కాలం నడుస్తుంది అంటున్నారు. సంవత్సరంతో ఇరవై అధికారులు స్పందించారు అంటే దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒకవేళ ఇట్లా పూర్తి స్థాయిలో డబ్బులు ఇట్లా ఇచ్చేది ఎట్లా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ అంటే మా భవిష్యత్ కార్యాచరణ ఏం లేదు కదా, రోడ్డు మీద ఎక్కి ధర్మ చేయవలసిన ప్రయత్నం జరుగుతుంది. భూ బాధితులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే పూర్తి స్థాయిలో భూములు కోల్పోతున్నటువంటి బాధితులకైతే పూర్తి స్థాయిలో కూడా నష్టపరిహారం అందించాలి. కొంతవరకు నష్టపరిహారం ప్రభుత్వం అధికారులు చెల్లించాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా మిగిలిన నష్టపరిహారాన్ని కూడా త్వరగా చెల్లించాలి, లేదంటే కూడా ఖచ్చితంగా కూడా ఆందోళన చేయడానికి మేము సిద్ధమవుతామన్నట్టు ఇటు ప్రభుత్వాన్ని, అధికారులు అయితే ఇటు రైతులు బాధితులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.